మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని 10 మందికి షేర్ చేయండి. తద్వారా మన ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఇంకా విషయంలోకి వెళ్ళే ముందు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గురించి మన ఏపీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. రేషన్ కార్డుదారులు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై అన్ని రకాల సరుకులు అందిస్తామన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ దుకాణాల్లో అన్ని రకాల సరుకులు ఇచ్చేవాళ్ళమని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేశారని చంద్రబాబు అన్నారు. శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రేషన్ దుకాణాల్లో గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అందించే అన్ని సరుకులు కూడా పంపిణీని పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు ఆయన తెలియజేశారు. రేషన్ బియ్యము సరఫరా, డోర్ డెలివరీ విధానం, పనితీరు, నిత్యావసర ధరల నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. శాఖ ద్వారా 2372 కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకి కందిపప్పు, బియ్యం విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో కందిపప్పు ధర 180 ఉంటే ప్రత్యేక కౌంటర్లో 150కు, బియ్యం కూడా కేజీ 48కి విక్రయిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ధరకు అమ్మాలని వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల సమన్వయంతో పని చేస్తేనే ధరల నియంత్రణ సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు.